హల్లెలూయా. మీరు స్తోత్రం చెప్పండి. గడిచిన 3 దినాలు కూడా క్షేమకరముగా దేవుని సిద్ధాన్ని బట్టి నడిపించిన ప్రతి దైవ సేవకులు కూడా మన మధ్య నుంచి మంచి సరైన వర్తమానాలు ఇచ్చి వారందరి ఎన్నో బలపరిచి వెళ్ళిన ప్రతి సేవకులు కూడా మన కృతజ్ఞతలు ఉన్నాం. వచ్చిన ప్రతి సేవకులతో మనం తిరిగి ఫోన్ చేసి ఎలా చేరుకున్నాడని చెప్పి పలకరించినప్పుడు వారు చాలా సంతోషించారు. ఎందుకంటే మీరు బాగానే పలకరిస్తున్నారని ఎలా చేయాలని కొంచెం పట్టించుకోవాలని చెప్పాలి. అది మన బాధ్యత. మన మధ్యకు వచ్చిన చుట్టాలు ఉన్నటువంటి 4 రోజులు ఉండి వెళ్ళారు. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? ఫోన్ చేసి చెప్పండి, ఏం చేస్తారు? ఎలాగేలేదమ్మా అని మళ్ళీ క్షేమంగా అందుతలేదు. దాని చదువు కూడా మన క్షేమంగా వచ్చారు, క్షేమంగా చెప్పుకున్నాం. ఉదయకాల సమయంలో మరి మనందరినీ కూడా ఆత్మీయ దైవతలు మన వద్ద ఉన్నారు. మన పార్టీ పిల్లలు సేవ చేస్తున్న దైవతలు రేవణ ప్రసాద్ గారు, రాజు గారు, అలాగే మా పిల్లల చేతులు కూడా మాతో సహవాసంగా ఉందని నిర్ణయం జరిగి వారికి సమయాన్ని ఇస్తాను. వారికి అయిన తర్వాత వారిని మనం గణపరుచుకుంటాం. ఈ సమయంలో వాక్యంగా ఉండి అందరికీ కొంచెం సరిగ్గా మనం చేస్తాం. అందరూ ప్రేమగా ట్యూబ్లైట్ కట్టారు. ట్యూబ్లైట్ కట్టారు. చిన్న లైట్ గతించిన 3 దినాలు కూడా మన మధ్యకి బలమైన దైవజనులు టైగర్ పిలుస్తున్నారు. ఎందుకంటే టైగర్ ఫిలిస్తీన్ నుండి జిల్లాలో ఆయన వెళ్ళి ఉన్నాడు కనుక జిల్లాలో నాయకులందరూ కూడా పెద్దగా ఆయన ప్రేమించి అది ఎప్పుడు మనం రావడానికి మానవులు రాదు. ఎందుకంటే మన జిల్లాకి మరి ఆయన వైద్యగా నాయకుడిగా అడుగుపెట్టే కనుక మరి బలమైన దైవజనులు నలుమూల నుంచి కూడా ఈ 3 దినాలు వారు వచ్చి బలమైన వర్తమానాలు మనకి ఏం చేశారంటే అనుగ్రహించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు రావడానికి కారణం ఎవరనుకున్నారు? పెద్దగా ఎవరన్నా పెద్దగా ఎవరు? అక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. ఎవరు కలిగితే బాగుంటుంది, ఎవరి ద్వారా మన సంఘాన్ని బలపడతారనేది వారిని జాగ్రత్తగా నియమించి అటువంటి గొప్ప దైవాన్ని మన మధ్యకి వారు ఏం చేశారంటే తీసుకుని వచ్చిన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారితో బిర్యానీ పెట్టుకోవచ్చు, జాయింట్వాలా పెట్టుకోవచ్చు. అనేక రీతిలుగా మిమ్మల్ని 3 దినాలు ఏం చేశారంటే వాక్యం ద్వారా బలపరుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాత్రం మిమ్మల్ని బలపరచడానికి కొద్ది మాటలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు పెట్టుదారా అది 3 దినాలు పరిశుద్ధాత్మదేవుడు మీ మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మీలో ఉండే మిమ్మల్ని బలపరుస్తూ భయంకరమైన వస్తారు. నేను దినాలను కాపాడుతుంది అలా నిలబెట్టుకుని చేసుకుని వస్తున్నాను. దేవుడు కూడా ఈ దినాన్ని దేవుడి సక్తన వాతావరణం ఇచ్చాడు కనుక మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. వారి స్త్రీలైతే వారి పంట దశకు వచ్చేసే ఇప్పుడటువంటి వర్షాల వల్ల వారి పంటలకి నష్టం వచ్చే కనపడుతుంది కనుక వాతావరణాన్ని దేవుడు తన స్వాధీనంలో పెట్టుకుంటారు. మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థించండి. హల్లెలూయా,
హల్లెలూయా. మరి ఈ అవకాశం నాకు కలిగి చేసిన పెద్దయ్య గారికి మరి చిన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు వారు చెల్లించున్నాను. ఎందుకంటే వారు నన్ను ఎంతగానో ప్రేమించారు, వారిని కూడా నేను అంతగానో ప్రేమించాను. మా ఉపవాస ప్రార్థనకు వారు కూడా వచ్చారు. ఇద్దరు కూడా చిన్నయ్య గారు పెద్దయ్య గారు కూడా మంచి బలమైన వర్తమానం మా సంఘానికి బోధించి వారందరూ కూడా ఎంతగానో బలపరిచి వారు వచ్చున్నారు. ఇదంతా ఎవరు ప్రేమ అనుకున్నారంటే దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం నుండి నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? ఆదికాండం 30 అధ్యాయం 25 వచనంలో రాయబడింది. లాబాను అమ్మా రాహేలు జాగ్రత్తగా వినండి. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో అడుగుతున్నాడు, నేను ఎంతవరకు నీ మందరం నేను మేపాను, నా వల్ల నీకు ఎంతో మేలు కలిగింది, నా వల్ల నీకు ఎంతగానో దేవుడు నేనేం చేశాడు, ఆశీర్వదించాడు, దానికి నన్ను నీవు పంపివేయమని మాంగాన్ని ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈ మాంగాన్ని ఏం చేశాడు? ఇద్దరా చదవాలి. ఎందుకంటే నేను ఏ చోట నుండి వచ్చాను, మళ్ళా చోటుకి నేను ఏం చేస్తాను, వెళ్ళేదాను. అయితే నా భార్యలు నా పిల్లలు నాకు నువ్వేం చేస్తే పప్పి ఏమని ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు. హల్లెలూయా. అందుకు లాబాను అతనితో నీ కటాక్షం, నీ కటాక్షము నీ ప్రేమ నా మీద ఉండేది అలా నా మాట వినమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వినమని చెప్తున్నాడంటే ఆ కాలంలో కూడా మరి జ్యోతిష్కుల దగ్గర తెలియబడుకోవడం, శకునుగాను కూడా ఆ కాలంలో కూడా ఉన్నారట. అందుకనే శకునుగాను దగ్గరికి వెళ్ళి మరి యాకోబు రావడం వల్ల ఆయనకు మేలు కాదు, ఆశీర్వాదం కాదు, ఇవన్నీ కూడా ముందుగా నేను ఏం చేశాడంటే యాకోబు గురించి తెలుసుకున్నాడు. హల్లెలూయా. నా మాట వినుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బట్టి? నిన్ను బట్టి. నిన్ను బట్టి నేను ఏమయ్యానంటే ఆస్వాదించబడ్డా. నిన్ను బట్టే నేను దీవించబడ్డాను. నా మందలు ఎలా పెరిగాయంటే అది ఎవరి కృప? దేవుని కృప. ఈ రోజున మన సంఘం ఈ రీతిగా దీవించబడుతున్నట్టే మన దైవజనులు సమయలే గారు, పెద్దయ్య గారు, వారు మన మధ్యన ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టి, సదయ్యాన్ని కూడా నిలబెట్టి దేవుడు ఎంతగానో ఈ మందరం ముందుకు ఏం చేస్తున్నారంటే నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మందరం రాను ఏమవ్వాలి? అభివృద్ధి చేయాలి, విస్తరింపబడాలి. ఇది మనం అంత ఏం చేయాలండి? పెంచాలి. పెంచుతారు, పెంచే రోజు కూడా వస్తుంది. దాని పట్ల మనం ఏం చేయాలంటే ప్రార్థించేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యాకోబు గురించి తన మామగారు సభ్యులకు కూడా చూసి తెలుసుకొని వచ్చాడు కనుక నిన్ను బట్టే నేనేమైనా చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ముందుకి అందుకు యాకోబు చెప్తున్నాడు, బాబు నేను నీకు ఎప్పుడు కొలువు చేశాను, నీ మందలు ఎలా ఆస్వాదించబడ్డాయో, ఎలా దీవించబడ్డాయో అది నీకు తెలియదు. నేను రాకమునుకు నేను దగ్గరికి రాకమునుకు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా ఏమైందని చెప్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రోజు లాభాలు ఆస్వాదించబడడానికి కారణం ఎవరు అనుకుంటారంటే యాకోబు. యాకోబులో ఎవరున్నారు అనుకుంటారంటే దేవుడు ఉన్నాడు. దేవుడి మహిమ ఆయనలో ఉంది. అందుకే అక్కడ నేను అడుగు పెట్టాడు. ఆ అడుగు పెట్టినప్పటి నుండి కూడా అక్కడ ఏమైందంటే ఆస్వాదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పారా, గొప్ప గొప్ప దైవజనులు ఈ సంవత్సరం మన మధ్యకు వచ్చారంటే మన గ్రామం ఏమవ్వాలనుకుంటారంటే ఆస్వాదించబడాలి. మన గ్రామం ఆస్వాదించబడాలి. గ్రామంలో ప్రజలు ఆస్వాదించబడాలి. మన సంఘం ఆస్వాదించబడాలి. మన సంఘం దీవించబడాలని మన దైవజనులు బలమైన వర్తమానం చెప్పే దైవజనులు వారు ఏం చేశారంటే సిద్ధపరిచారు ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లాభం అంటాడు. అంటున్నాడునా యాకోబు, నేను ఎక్కడైతే పాదం పెడుతున్నానో ఆ పాదం పెట్టే చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. హల్లెలూయా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నన్ను చూటినను నరక కృపాసములని కట్టినను, నా శత్రువులు నన్ను చూటినను నరక కృపాసములని కట్టినను, వరదవలే భక్తిహీనుల పోలిన, వరదవలే భక్తిహీనుల పోలిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. లాభం ఎవరు బట్టి ఆశీర్వదించబడ్డాడన్నా? యాకోబుని బట్టి. యాకోబులో వారు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. అందుకని ఆయన ఎక్కడైతే అడుగు పెట్టాడో అడుగు పెట్టే చోటనాలు అక్కడ ఏమయ్యాడంటే ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది verse చూసినట్లయితే అబ్రహామును బట్టి లోతు కూడా ఏమయ్యాడంటే ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 13 5వ వచనం చూసినట్లయితే అబ్రహాము కండి హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము బయలుదేరినప్పుడు ఏమి కూడా తీసుకురాలేదు. ఆయన మాట విని బయలుదేరి వెళ్ళిపోవడంతే. ఇక్కడికి వచ్చేటప్పటికి 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎన్ని బంగారాలతో, ఎలాగమ్మా ఎన్ని బంగారాలతో, మందలతో, బహు పశువులతో లోతును అబ్రహామును కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అయితే లోతు కూడా ఆస్వాదించబడ్డ కారణంలో ఎవరు అనుకుంటారంటే అబ్రహాము అంటే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వారుకున్న స్థలం, వారుకున్న మందలు కట్టడానికి కూడా స్థలం ఏమవలేదంటే చాలా తక్కువైందండి. దేవుడు అంత గొప్పగా అబ్రహాముని లోతుని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఎవరు బట్టి? అబ్రహామును బట్టి లోతు ఏమయ్యాడంటే ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. దేవుడికి కూడా ఈ మధ్యకాల సమయంలో మనం కూడా మనల్ని బట్టి పక్క ఆవిడ బలపరచబడాలి, ఆస్వాదించబడాలి. మనల్ని బట్టి ఎదురు వ్యక్తి కూడా మార్పు చెందాలి. మార్పు చెంది ఆమె కూడా మన వల్లే ఆస్వాదించబడాలని మనం కూడా ఇతరులకు దేవునికి వచ్చిన మాటలు వారు కూడా మనం ఏం చేయాలంటే బోధిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చదువు వారు కలిసి నివసించినప్పుడు
ఆ ప్రదేశం కొనేవాళ్ళు కనుక చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి కలిసి నివసింపలేనంత ఆస్తి విస్తారమైనదట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుడికి విధేయతగా జీవించాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. దేవుడి మాటలు కూడా విన్నాడు. అందుకని అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రహాముని బట్టి కూడా లోతు కూడా ఏమంటే ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక చోట కూడా రాస్తున్నట్టుంది. యోసేపుని బట్టి కూడా పోతీఫర్ ఫరో కూడా ఏమైందంటే ఆశీర్వదించబడ్డాడు. చూడండి, ఆదికాండం 39 అధ్యాయం 5 నుండి 7 వరకు చదివినట్లు మొదలు యెహోవా ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించక. హల్లెలూయా. ఎందుకంటే అన్నాడు యోసేపు ఏం చేశాడు? ఐగుప్తులకి పంపించాడు. మళ్ళా వచ్చిన తర్వాత ఈయనప్పుడు ఎవరికి ఇచ్చేసారంటే పోతీఫరుకి ఇచ్చేసారు. పోతీఫరు ఇంట్లో పర్సనాలిటీగా ఉంటున్నాడు, పనివాడిగా ఉన్నాడు. అయితే ఆ ఇంటి యజమాని తినడం ఉండడం తప్ప సమస్య కూడా ఎవరు ఏసైనా చూసుకోవాలి. పొలంలో చూసుకున్నా, ఇంటి దగ్గర చూసుకున్నా, పరివారం చూసుకున్నా, ఎవరు చూసుకున్నా అంత పని ఎవరి చేతి మీద నడుతుందంటే యేసేపు చేతి మీదే నడుస్తుంది. కనుక చదువుతాను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండేను. హల్లెలూయా. ఎవరు బట్టి? యేసేపుని బట్టి. యేసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడై ఉండాలండి. నీవైనా నేనైనా ఎవరైనా మన దైవజనులైనా ఎవరైనా సరే మన దీవించబడాలంటే, ఆస్వాదించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే దేవుడు మనకి ఏమై ఉండాలంటే తోడై ఉండాలి. యేసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన యావత్తు మీద కూడా దేవుడు ఏం చేశాడంటే ఎంతగానో ఆశీర్వదించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే యేసేపు మంచి ప్రార్థన పరుడు, యేసేపు మంచి దర్శనాలు చూసేవాడు, మంచి కళలు కూడా కనే విధానానికి ఉంది. అటువంటి విధానం కలిగిన వాడు వచ్చి అక్కడ ఎప్పుడైతే ఆ పోతీఫరు ఇంట్లో అడుగు పెట్టాడో పోతీఫరు ఒక కుటుంబం ఏమైందంటే ఆస్వాదించబడింది. అదే కాదు, మళ్ళా ఆ ఫరో ఆ దేశం మీద అధికారిగా నియమించినప్పుడు కూడా ఫరో కూడా ఏమైందంట ఆస్వాదించబడ్డాడు. ఎవరిని బట్టి? యేసేపుని బట్టి. దేవుడు బిడ్డలారా, దేవుడికి ఆశీర్వాదము ఈ రీతి ఉంటుందో, ఎలా ఉంటుందో, ఎవరు బట్టి ఎవరు ఆస్వాదించబడ్డారో ఇక్కడ ప్రస్తుత గ్రంథం నుంచి మనకి ఏమవుతుందంటే తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు మనం ఇలాంటి ఆస్వాదం పొందుకుంటామంటే, అమ్మా ఎప్పుడు మనము ఇటువంటి ఆస్వాదం పొందుకుంటామంటే దేవుడి మాట ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే నీ దేవుడే యెహోవా మాట ఏం చేయాలట? మరి 3 దినాలు కూడా నేను శ్రద్ధగానే ఉన్నాను. అయితే చెప్పిన మాటలు నేను విన్నాను. ఎందుకంటే దైవజనులు మంచి దైవజనులు పెట్టాను. చక్కని మాటలు, చక్కన కదిలింపు వచ్చింది, ఆత్మ నడిపింపు వచ్చింది. ఆమె చెప్తుంటే నాకు ఎంతో ఆనందము కలిగింది. అదే కావాలి మనకి. సంఘం ఏమవ్వాలమ్మా? కదిలించబడాలి, సంఘం బలపరచబడాలి, ఆత్మతో
నింపబడాలి. ఎందుకంటే వారి ప్రయాసంలో నిధులు పడుతున్నారంటే మిమ్మల్ని అందరూ కూడా ఏం చేయాలి? బలపరచాలి. ఆత్మ జీవితంలో మిమ్మల్ని బలంగా ముందుకేం చేయాలంటే నడిపించాలి. రాబోయే దినాల్లో మీరు అందరూ కూడా ఎలా ఉండాలంటే మార్గదర్శకంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మార్గదర్శకంగా ఉండాలి. ఇతరులను బలపరిచేవాడిగా ఉండాలి. ఇతరులను దేవుని సన్నిధికి నడిపించేవాడిగా ఉండాలి. ఆ శక్తి కూడా మీరు కూడా పొందుకోవాలని బలమైన భక్తులను మన మధ్యకు వారు ఏం చేశారంటే తీసుకుని వచ్చారు. హల్లెలూయా. అందుకని దేవుని మాట ఎలా వినాలంటండి? శ్రద్ధగాని నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నింటినీ నీ దేవుడే యెహోవా ఆ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించిన ఎవరి మాట వినాలంటే దేవుని మాట మనం విననే అనగా ఈ దీవులన్నీ నీ మీద వచ్చి నీకు ప్రార్థిస్తే హల్లెలూయా. ఏ మాట వింటేనే? దేవుని మాట వింటే. లోకంలో మాటలు ఎన్నో ఉంటాయి. లోకంలో ఎన్నో మాటలు మనం చెప్పుకుంటాం, ఎన్నో మాటలు వింటా ఉంటాం. కానీ మనం ఎవరు మాట్లాడాలంటే దేవుని మాట మనం దేవుని మాట వింటే నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు దీవించబడతావుట, నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు ఉద్యోగం చేసినప్పుడు అక్కడే దీవించబడతావు. నువ్వు ఎందుకైనా సరే ఏం చేస్తావంటే నీకు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు అటువంటి ఆశీర్వాదాలు ఈ యొక్క 8వ అధ్యాయంలో మంచిగా రాస్తున్నాడు. హల్లెలూయా. అది కాదు 12 కూడా చూడమ్మా. యెహోవా నీ దేశం మీద ఆకాశం నుండి ఆయన మంచి ధననిధిని తెలుసును. నువ్వు అనేక జన్మలకు అప్పు ఇచ్చినవు కానీ హల్లెలూయా. ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే. అప్పు తీసుకోవట, ఇతరులకి నువ్వేం చేస్తావట? అప్పు ఇస్తావట. ఎందుకంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటే. దేవుని మాట ఏం చేయాలమ్మా? వినాలి. ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞ ఏం చేయాలి? అనుసరించాలి. ఆయన మార్గంలో మనం ఏం చేయాలంటే నడవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టి ఎన్ని తప్పి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి ఎన్ని తప్పి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఆయన మాట ఏం చేయాలండి? వినాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు కూడా మనం ఏం చేయాలంటే గైపడాలి. ఆయన మార్గంలో మనం ఏం చేయాలంటే నడిచినప్పుడు ఈ దీవులన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ఏం చేస్తాక ప్రార్థిస్తాయని ఇక్కడ కాలంలో మంచి వాగ్దానాలు దేవుడు మరొకరికి ఏం చేసినట్టే ఆనాడు ఈ స్త్రీల ప్రజల వరకే ఆ వాగ్దానాలను కూడా ఇచ్చినాడు. ఈనాడు ఆయన ప్రజలైన మనకు కూడా ఆ వాగ్దానాలు నీకు, నాకు, మాకందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. 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 ఎందుకంటే ఒకరి బట్టి ఒకరికి ఆశీర్వాదము రావాలి కానీ శాపం అనేది
రాకూడదు. ఎందుకంటే చూడు ఆదికాండం 12:14 రాయబడింది. అబ్రహాం అంటే తన భార్య తీసుకుని ఎక్కడికి వెళ్ళాడట? ఐగుప్తు దేశానికి వెళ్ళాడట. అబ్రహాం ఐగుప్తు చేరినప్పుడు ఐగుప్తి ఆ స్త్రీని ఆ స్త్రీ అంటే ఆవిడ స్థానం చూసి, ఆవిడ యొక్క సౌందర్యం చూసి, ఆవిడ యొక్క అందాన్ని చూసి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో యొక్క ఆమెను ఏం చేశారటండి? పొగిడారట. ఎందుకంటే ఆమెకున్న అందాన్ని బట్టి, ఆమెకున్న సౌందర్యాన్ని బట్టి సాగప్పుడు ఎక్కడికి వచ్చిందంటే అధికారులందరూ కూడా చూసి రాజుగారితో చెప్పినప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఆమెను బట్టి ఎందుకంటే అబ్రహాము గారు ఈ విషయంలో నేను ఏం చేశారంటే అబద్ధం చెప్పాడు తప్ప ఏ విషయంలో కూడా దేవుడికి ఎటువంటి అబద్ధం అనేది ఆయన ఏం చేయలేదంటే చెప్పలేదు. ఎందుకంటే ఈమెకున్న అందాన్ని బట్టి, ఆ రూపాన్ని బట్టి నీవు నా శరీరమే చెప్పదు తప్ప భార్య మాట నీవు ఇక్కడ అడుగుతుంది. ఎందుకంటే వ్యక్తులందరూ కూడా చాలా భయంకరమైన వ్యక్తులు. ఏమో నిన్ను చూసావు వాళ్ళని ఏం చెప్తారు, నా ప్రాణాలను ఒకవేళ హానికరం జరుగుతుందోమని నువ్వు ఇలా చెప్పుకున్నాడు. కానీ అయితే ఒక దినాన్ని వీళ్ళిద్దరు కూడా మంచిగా మాట్లాడుకుంటున్నారు, ఏదో చెప్తూ నవ్వుకుంటున్నారు. ఇది ఎవరు చూశారు? రాజుగారికి అర్థమైంది. అందుకనే అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ రాజుగారు ఆమె యొక్క రూపాన్ని చూసి, ఆమె యొక్క అందాన్ని చూసి ఈ రాజుగారికి ఏదైనా పొరపాటు చేద్దాము. అందుకని దేవుడు ఎవరితో మాట్లాడాడట? ఫరోతో దేవుడు ఏం చేశాడంటే ఆ రాజుగారితో దేవుడు మాట్లాడాడు. అది చదువమ్మకు మేలు చేసిన హల్లెలూయా. ఎందుకు ఆ మేలు జరిగింది చెప్పండి మీరు? దేవుడి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఆ రాజుగారికి. నీవు ఆమె జోలికి వెళ్ళదు, ఆమె జోలికి నీవు పోవద్దు, జాగ్రత్త, కపట అని దేవుడు ఆయనకి వార్నింగ్ ఇచ్చిన వల్లనే ఇప్పుడు ఆయన అన్నాడు, ఫరో అబ్రహాముని పిలిపించి ఇదేంటయ్యా నువ్వు నాకు చేసింది ఏమిటి? ఈమె ఎందుకు నా భార్య నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎందుకు నా సహోదరి ఎలా చెప్పింది? ఒకవేళ నేను ఈ రీతిగా సరే ఆమెను నా భార్యగా చేసుకుందినేమో, అయితేనేమి ఇదిగో ఈమెను తీసుకెళ్ళిపోము. ఎందుకంటే దేవుడే ఆ రాజు గారికి ఏం చేసినట్టే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆమె జోలికి పోవద్దు అని గట్టిగా చెప్పినందుకు అబ్రహాం గారిని పిలిచి ఇస్సాకుని కూడా ఆయనతో చెప్పి నీ భార్య జాగ్రత్తగా తీసుకెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను బట్టి నాకు ఈ సమస్య రాకూడదు, ఈ సాధన నాకు రాకూడదు. దేవుడు ద్వారా నాకు ఏ పరిస్థితులు వస్తాయో అనేది నాకు భయం కలిగిందని అబ్రహాం గారికి ఏం చేసి చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 17 రాయబడింది, అయితే యెహోవా ఎందుకంటే ఈ స్థానాన్ని బట్టి ఫరో ఇంటి వాళ్ళు ఏం చేయడం మొదలెట్టాడంటే దేవుడు మహావేదనతో దేవుడు ఏం చేశాడంటే శోధించాడు. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి
నీవు నాకు చేసేది ఏమిటి? నీవే నీ భార్యని ఎందుకు నాకు చెప్పలేదు? ఈమె చేసుకుందినేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రాహాముకున్న భక్తి, అబ్రాహాముకున్న విశ్వాసము, అబ్రాహాముకున్న ఆసక్తి, అబ్రాహాముకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రాహాముకి బట్టి విధానం అలగలేదు. కానీ దేవుడు ఎంతగానో తను తన భార్య ఆ దేశంలో దేవుడు ఎంతగానో వారు ఏం చేశాడంటే ఆశీర్వదించున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అధికారం దుర్యాపం చేస్తాడని భయపడ్డాడు. అయితే దేవుడు మాత్రం ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ కనుక దేవుడు ఆమె జోలికి వెళ్ళకుండా దేవుడే ఆ రాజుగారికి ఏం ఇచ్చాడంటే వార్నింగ్ ఇచ్చాడు మాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని మరో పాట కూడా అయిపోయిందన్నమా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే, అప్పుడు యెహోషువ ఎందుకంటే ఆకాను ఇశ్రాయేలు, యెహోషువ ఇశ్రాయేలు కూడా శత్రువుల మీద ఏం చేసేవారంటే దానికి నిలువ. అయితే ఇశ్రాయేలులో ఒక వ్యక్తి మాత్రం ఒక పొరపాటు చేసి, ఆ పొరపాటు ఏమి కాదు, అతడు ఆ సీనారు వస్త్రాన్ని ఏం చేశాడు? ఆశించి, ఆ వెండిని ఆశించి, ఆ బంగారాన్ని ఆశ్రయించి అతను ఏం చేశాడు? దొంగులిచ్చి తన జ్ఞానాలు ఏం చేస్తున్నాడంటే గుంజి తీసి కప్పెట్టాడు. హల్లెలూయా. అయితే దేవుడు కదా ఇది ఇలాగా చేయడం వల్ల ఇశ్రాయేలు ఏం కలుగుతుందంటే అపజయమే కలుగుతుంది, కానీ చేయమనేది కారణం లేదు. అయితే ఇది ఆలోచించాడు. ఏంటి దేవుడు ఎప్పుడు కూడా మన పక్షాన్ని ఏం చేసేవాడు? యుద్ధం చేసేవాడు. మన పక్షంగా శత్రువులు ఏం చేసేవాడు? పాల్గొనేవాడు. ఏంటి కారణం ఇలా జరుగుతుందని దేవుడి దగ్గర యెహోషువ ఏం చేశాడంటే విశ్రామించినప్పుడు అప్పుడు మనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యుద్ధంలో మీరే చెప్పాలి. ఎందుకంటే మనం నష్టపోతున్నాం, మనం అపజయం పొందుకుంటున్నాం కనుక ఎవరంటే చెప్పినప్పుడు ఆకలి ఏం చేశారంటే ఇశ్రాయేలు పెద్దల మధ్య, యెహోషువ మధ్య, ఇశ్రాయేలు జనగ మధ్య నిలబడి ఆ పొరపాటు ఎవరో కాదు నేనే చేశానని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడు మరి అటువంటి వ్యక్తిని మన ప్రజల మధ్యన ఉండకూడదు. అతనే కాదు, అతని భార్య కాదు, అతని పిల్లలే కాదు, అతను ఏవైతే కలిగి ఉన్నాడో, ఆస్తి కలిగి ఉన్నాడో, పశువులే కాదు, ఇవన్నీ కూడా ఏం చేశారంటే అపన్నులు ఏం చేశారు? తీసుకుని వెళ్ళి తన భార్యను, తన బిడ్డలను, తన పశువులను అన్నింటిని కూడా అగ్నితో ఏం చేశారు? కాల్చివేశారు. కాల్చివేయడమే కాదు అమ్మా, రాళ్ళు గొప్పగా వేసేసారట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క వ్యక్తి, ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రం బలంగా పనిచేస్తుంది. ధర్మశాస్త్రం కాకపోతే ఇశ్రాయేలు చాలా మంది ఏమైపోతారు? నశించిపోదు. ధర్మశాస్త్రం వారి పాపంలో పడకుండా ధర్మశాస్త్రం చాలా కఠినంగా ఏం చేసిందంటే చెప్పుతా ఉండేది కనుక. ఎందుకంటే ఎవరైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా రాళ్ళతో కొట్టి ఏం చేయాలంటే, అందుకని ఇప్పుడు ఆకారం కలిగి ఉన్న యావత్తు కూడా తీసుకెళ్ళి
ఆ లోయలో అగ్ని చేత ఏం చేశారంటే కాల్చి రాళ్ళు తీసి కుప్పలు ఏం చేశారంటే వేసేసారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి మనలో ఉండడం ద్వారా దేవుడు మనకి ఎలాగా మారిపోడంటే విరోధంగా మారిపోయాడు. దేవుడు ఆశీర్వాదం అనుకుంటాడు, దేవుడు మనకి అపజయంగా కలిగేస్తాడు కానీ జయాన్ని కలిగేస్తలేదని ఈ కుటుంబం మాత్రం మన మధ్యన ఉండకూడదు. అందుకని తీసుకెళ్ళి అకాలంలో ఏం చేశారంటే ఆ కుటుంబం అంతా అగ్ని చేత ఆశ్చర్యపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అతను శాపకరమైన పని ఏం చేశాడంటే చేసేది కనుక చివరికి అగ్ని ద్వారా కాల్చివేయబడ్డాడు. మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా యోనను బట్టి ఆ వాడవాది ఏమిచ్చింది, శాపం వచ్చింది. ఎందుకంటే యోన చేసిన పని మంచి పని కాదు. యోన చదువు అందరూ వాడవారు. ఎందుకంటే ఈయన వాడేకాడు, ఇంకా అనేక మంది కూడా వాడ కదా ఉన్నారు. ఇప్పుడు వారికి ఏమి సంభవించిందంటే తుఫాన్, భయంకరమైన తుఫాన్. వాడ చూసినట్లయితే గాల్లో తేలుతుంది, ఊగుతుంది. ప్రజలు భయపడిపోతున్నారు. వారి దేవతలను వారి దేవుళ్ళను ఏం చేస్తున్నారు, రక్షించమని అడుగుతున్నారు. ఇది ఎవరిని బట్టి వచ్చిందని వారందరూ కూడా ఆలోచన చేసి సీట్లు వేసారు. హల్లెలూయా. ఈ సీట్ ఎవరి మీదకి వచ్చింది? యోన ఎవరు? దేవుడు భక్తుడు, ప్రవక్త, బోధకుడు. ఈ బోధకుడు ఎక్కడికి వెళ్ళాలి? నిర్ణయ పట్టణానికి వెళ్ళాలి. నిర్ణయ పట్టణానికి వెళ్ళి ఏం చెప్పాలి? ఇదిగో సువార్త చెప్పాలి, ఇదిగో రక్షణ మీకు సమీపంగా ఉంది, ప్రభు నమ్ముకోండి, ప్రభు తెచ్చుకోండి, ఉగ్రత రాబోతుంది మీ మీద, దేవుడు ఉగ్రత పంపించబోతున్నాడు, ఇప్పటికైనా సరే మీరు ఏం పొందాలి, మార్గదర్శనం పొందండి అని చెప్పే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? దర్శిస్తూ పారిపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు పారిపోతున్నాడు? ఆ ప్రజలు మహా దుర్మార్గులు, భయంకరమైన వ్యక్తులు. ఏమో నా ప్రాణానికి అది మాకు తీసేస్తారేమో, ఏం చేస్తారో అని భయపడి ఈ పరిస్థితి ఏం చేస్తారంటే వెళ్ళిపోతున్నాడు అనమాట. హల్లెలూయా. అయితే దేవుడు మెరుపు చేస్తున్నాడు, మనం కూడా మెరుపు చేస్తుంటాడు. యోనాను ఎలాగైతే దేవుడు మెరుపు చేసి ఏ రీతిగా నడిపించాలో, ఏ రీతిగా యోనాను వాడుకోవాలో దేవుడు ఇక్కడ తుఫాను ద్వారా సాధన ఏం చేస్తున్నాడంటే యోనా ఎదుర్కొంటాడు. హల్లెలూయా. అక్కడ చదువుమా. కాబట్టి వాడవారు ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించింది? బాబు నీ వ్యాపారం ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, నీ బయోడేటా అంతా కూడా మాకు చెప్పునైనా అని ఎవరు అడుగుతున్నారు? ఏమిటా? నేను ఎప్పుడను నేను సముద్రమును భూమికి ఆకాశమందుడు మరి భయభక్తులు కలవాడు ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు చెప్పినట్టుగా వినాలి, దేవుడు చెప్పినట్టుగా నిలవపడడానికి వెళ్ళాలి. ఈ భయభక్తులు కల వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దర్శించుకెళ్ళిపోతున్నాడు దేవుడు. మరి ఇప్పుడు ఏం చేస్తారు ఈ ప్రజలందరూ? నేను ఏం చెబుతాను ఏంటంటే నాకు కాళ్ళు చేతులు కట్టి మరి దేవుడు ఆయన ప్రవక్తను విడిచిపెడతారమ్మా? ఆయన ప్రవక్తను విడిచిపెట్టరు. ఆయన దాదాపు బలమైన పని ఉంది. 1,20,000 మందిని ఆయన ఏం చేయాలి? రక్షించారు. ఆయన ద్వారా గొప్ప సేవ ఉంది, ఆయన ద్వారా గొప్ప పని ఉంది. కానీ దేవుడు వెంటనే పాడేసారు. కానీ
దేవుడు వెంటనే ఎవరు నియమించాడు? శ్రీమంతురాలు ఏం చేశాడంటే నియమించాడు. హల్లెలూయా. అది ఎక్కడిచ్చావు? నోరు సాపుకుంటూ జ్ఞానం గురించి ఏం చేసిందంటే పరిగెట్టుకుంటూ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అది కడుపులో పెట్టి ఎక్కడ తీసుకెళ్ళింది? ఎక్కడైతే ఇలా సేవ చేయాలో, ఎక్కడైతే సువార్తను ప్రకటించాలో అదే స్థలం తీసుకెళ్ళి ఏం చేసిందంటే ఆ నీవే పట్న ఒడ్డిన కట్టి వేసింది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ దులుపుకున్నాడు, శుభ్రం చేసుకున్నాడు, బాగు చేసుకున్నాడు. మనం నీవే పట్టణం కొరకు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. 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 ఇరుకునందు పిలసితివి, నాకు సహాయము చేసితివి. ఇరుకునందు పిలసితివి, నాకు సహాయము చేసితివి. చెడి ఎక్కడ తిరగకుండా చేరవచ్చి నన్ను ఆదుకుంటివి. సిడి ఎక్కడ తిరగకుండా చేరవచ్చి నన్ను ఆదుకుంటివి. నీ పాద బుద్ధిగా నిత్యము స్తుతించే నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొందుతున్నది. యేసయ్యా నీ ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉన్నది కనుక ఎవరైనా ఏం చేశాడు ఇప్పుడు దేవుడు? అవునా? ఒక శాప ద్వారా ఎవరిని కాపాడి తను ఎక్కడైతే పని చేయాలో, ఏ స్థలానికి అయితే వెళ్ళాలో ఆ స్థలం మీద ఆ తీవ్రంగా ఏం చేసినట్టే ఆ ఒడ్డుని కట్టేసింది. హల్లెలూయా. 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 గంట దేవుడు పెట్టాడు. నేను బట్టి నీ ఇంటి వారి ఇవ్వాలంటే ఆశీర్వదించున్నాడు. నీ ఇంటి వారంటే నీకు అక్క ఉండొచ్చు, నీకు చెల్లి ఉండొచ్చు, నీకు అమ్మ ఉండొచ్చు, నీకు తమ్ముడు ఉండొచ్చు, నీకు మేనమామ ఉండొచ్చు, నీకు బంధువులు చాలా మంది ఉండొచ్చు. నిన్ను బట్టి వాళ్ళు కూడా ఏమవ్వాలంటే ఆస్వాదించబడాలి. ఏమమ్మా? ఆస్వాదించబడాలి. ఎందుకంటే పైన మన పైన చూస్తున్నాం కదా, ఎవరు బట్టి? లాభం బట్టి, యాకోబుని బట్టి లాభం ఏమయ్యాడు? ఆస్వాదించబడాలి. అబ్రహాముని బట్టి లోతు ఆస్వాదించబడ్డాడు. యేసేపుని బట్టి ఆస్వాదించబడ్డాడు. అంటే మనం ఎప్పుడైనా సరే దేవుని మాట మనం ఏం చేయాలి? ఎక్కడికినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఏం చేస్తారంటే వస్తాయి. హల్లెలూయా. అది జరగలేదు. అక్క వాళ్ళందరికీ వచ్చింది, సాధన వచ్చింది, అపజయం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అపజయం వచ్చింది. అయితే మనకి అటువంటి స్వాదన కానీ అటువంటి అపజయం మనకి రాకూడదు. మనకే కాదు, మన సంఘానికే కాదు, మన గ్రామానికే కాదు, మన గ్రామంలో ప్రజలు ఆయన నమ్ముకున్న వారికి ఎవరికి కూడా అటువంటి దేవి కూడా రాకూడదు. హల్లెలూయా. యోనాను బట్టి ఆ వాడు మీద ఉన్న వాళ్ళకి వచ్చింది. ఆయన ప్రవక్తే, మంచి బోధకుడే, దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటలని కూడా తనలో పెట్టుకుని ఇతరులకు బోధించిన వ్యక్తే. కానీ ఆ నిన్నే పట్ల ఒక ప్రజలు చూసే వైపుడంటే భయపడ్డాడు. హల్లెలూయా. 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 కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు ఏమవ్వాలంటే ఆస్వాదించబడాలి. నీ కుటుంబం కూడా ఏమవ్వాలి? ఆస్వాదించబడాలి. మనకి ఎటువంటి స్థాపము మన మీద కాదు, మన కుటుంబం మీదకి రాకూడదు. హల్లెలూయా. ఎందుకంటే విజయ అనే రాజు, ఈ రాజు ఏం చేస్తాడంటే దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి అతడు ప్రజలకి అనేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, దేశంలో ఏమైతే అవసరత ఉన్నా అన్ని కూడా చేస్తూ, దేశానికి రక్షణగా సైన్యాన్ని కూడా సిద్ధపాటు చేశాడు, ఖజానాదారులను కూడా ఏర్పాటు చేశాడు.
2 అధ్యాయం ఉన్నదన్నది. అన్ని సిద్ధపరిచేశారు కానీ శ్రమ వచ్చేదానికి ఆయన కీర్తి దేశానికి ఏమైందంటే వ్యాపించిన తర్వాత అతను ఏమించాడంటే గర్వించాడు. సొలొమోను గర్వించదా? అమ్మా, సొలొమోను ఏం చేశాడు? గర్వించాడు. ఈ కర్మ అనేది మనలోనికి రాకూడదు. ఈ ఉద్యోగం కూడా అయితే అక్కడ స్థిరపడిన తర్వాత చెడిపోయాను. అయితే దేవుడికి కూడా ఇతనికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు, దేశాన్ని పరిపాలించాలని, దేశంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని. ఆ అధికారం అయితే ఏమైందంటే ఇవ్వబడింది తప్ప దేవుని మందిరంలోకి అడిగి పెట్టడానికి అతనికి అధికారము లేదు. అది అధికారం ఎవరికి ఉంది? యాజకుడికి. ఆ ధూపాన్ని జరిగించాలన్నా, ఆ మందిరం బాగు చేయాలన్నా, దేవుని సన్నిధిలో అడిగి పెట్టాలన్నా అది ఎవరు చేయాలంటే యాజకులు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారు. చదువు 17 కలిపి అహరోను సంతతి వారి అడుగుతున్నాను, బాబు రాజుగారు, ఇది మీ పని కదండి, ఇది మా పని, లేవునైనా మేమే చెయ్యాలి తప్ప ఈ పని మీరు అని బతిమాడుతున్నారు. చాలా బతిమాడారు. కానీ వాళ్ళందరూ కూడా పక్కకి నెట్టివేసి లోపలికి రౌతులైపోయి పాపం పడుతూ లోపలికి ఏం చేశారంటే వెళ్ళిపోయి ధూపం పెట్టు దానికి వెళ్ళిపోయి ధూపాన్ని ఏం చేశాడట? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాపము ఎవరి మీద రాడుకుంది? ఉజ్జీ మీద రాడుకుంది. వెంటనే అతనికి ఏమొచ్చేసింది? శాపం. ఏంటన్నది? శాపం వచ్చేసింది, కుష్ఠరోగం వచ్చేసింది, కుష్ఠకి లోనైపోయాడు. ఎందుకంటే అతను ఏం పని చేయాలంటే దేశాన్ని పరిపాలించాలి, దేశ ప్రజలను వారి క్షేమ విధానాల్లో వారు ముందుకు నడిపించవలసింది పోయి యెహోవా మందిరంలో ఉన్న పనిని చేయడానికి ముందుకు ఏం చేశాడు? వెళ్ళినందుకు అతను ఏం తీసుకున్నాడంటే సృష్టి వ్యాధి శాపం తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మిర్యాం కూడా కనపడుతుంది. మిర్యాం మంచి ప్రవక్త, మిర్యాం మంచి బాలకురాలు, మిర్యాం మంచి గాయకురాలు. ఇశ్రాయేలు ప్రజల ముందు కబూరు పట్టుకుని నాట్యం చేసుకుంటూ పాటలు పాడుతూ వారు ముందుకు ఏం చేసిందంటే నడిపించిన వ్యక్తి ఎవరు? మిర్యాం. మిర్యాం ఎవరు? అహరోను మోసే అక్క. ఆవిడ ప్రవక్త, మంచి గాయకురాలు. కానీ మోసే ఆ కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు ఆమె ఎవరో కాదు, అబ్రహాం సంతతికి చెందిన వ్యక్తే. అయినా ఈమె వాసము పాపము ఎవరిని చూపించింది? మోసే మీద. మరి దేవుడికి ఇష్టపడుతుందా? ఆయన భక్తుల మీద చూపించింది. అమ్మా, ఆయన ఏర్పాటు చేసిన నాయకుడి మీద చూపించింది. కానీ వీళ్ళ ముగ్గురికి ఏం లేదంటే సమాధానం లేదు. నిజమే దేవుడికి కూడా మనం సమాధానం కలిగి జీవించాలి. కానీ ఎటువంటి విషయాలు ఒకరికొకరికి మనం ఎలా ఉండకూడదు, విరోధంగా ఉండకూడదు. అందుకని వీళ్ళ పరిస్థితిని దేవుడు గమనించి, అయ్యా మీరు ఎలా కాదు, కానీ మీ ముగ్గురు కూడా నా సన్నిధికి మీరు ఏం చేయాలి? రమ్మన్నాడు. ప్రత్యక్ష గుడారానికి రమ్మన్నాడు. ప్రత్యక్ష గుడారంలో అడుగుతున్నాడు. అహరోను యాజకుడు, అహరోనుకి అన్నీ తెలుసు, మిర్యాం పెద్దది, ఆమె కూడా అన్నీ తెలుసు. వీళ్ళిద్దరు కూడా విడిసిపోయి, అమ్మా దేవుడికి ఎటువంటి సమాధానం కూడా ఏం చేయలేదు, చెప్పదు అని అడుగుతున్నాడు దేవుడు. కానీ అయ్యా మీ అవేకులము, మేము తెలియలేని వారు, ఈయనని నువ్వు ఏర్పాటు చేసుకున్న నాయకుడు, ఆయన మీద మేము పొరపాటుగా
మాట్లాడేమో అనే మాట కూడా వాళ్ళు ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు. అందుకని మిర్యాం మీద దేవుని దిగి వచ్చింది. 7 వచ్చింది సార్ 12 సంఖ్యాకాండం 12. దేవుడు చెప్తున్నాడని మోసే గురించి. ఆయన నా ఇల్లు అంతటిలో ఏమై ఉన్నాడంటే నమ్మకమైన వాడు. ఒకవేళ నేను గోడబాంతో మోసంటే ఒకలాగా మీరంటే ఒకలాగా నేను మాట్లాడే వ్యక్తిని అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఒకవేళ అతను పొరపాటు చేశాడనుకో, ఒకవేళ నాకు విరోధంగా పాపం చేశాడనుకో, నేనే దర్శనం చేద్దును, ముఖాముఖిగా మాట్లాడును, గర్తించును. అయితే ఎందుకు మీరు చదవమ్మా. ఎందుకంటే దేవుని స్వరాన్ని నిదానించి చూసేవాడు ఎవరు? మోసే. కాబట్టి నా సేవకుడైన మోసేకి మీరు ఎలాగా విరోధంగా మాట్లాడలేదు, ఎందుకు మీరు భయపడలేదు అని దేవుడే అహరోనుని మిర్యామును కొడుకు చేసినట్టే గద్దించాడు. అహరోను చూస్తున్నాడు. మిర్యాము దేవుడికి వచ్చారు పైనుంచి శాపము. ఏంటమ్మా? శాపం దిగి వచ్చేస్తుంది. మిర్యాం నొసల మీదకి ఏమొచ్చేసింది? తెల్లని మచ్చలు వచ్చేసి తెల్లని గుర్తిగా ప్రారంభమైపోతుంది. అప్పుడు ఎవరు చూసేది? అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, మేము అవివేకులైన మేము చేసిన ఈ పాపము మా మీద మాపవద్దయ్యా అని తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ. అంటే ఇటువంటి వ్యాధం అంటండి. వ్యాధి శరీరం బాగా ఉంటుంది కానీ లోపల ఏమైపోతుందంట? లోపల క్షీణించిపోతుందంట. చదవమ్మా. చూసారా? యాజకుడు అయ్యుండి అహరోను ఎవరితో చెప్తున్నాడు? మోసేతో చెప్తున్నాడు. మరి మోసేతో ఎందుకు చెప్పాలి? ఆయన యాజకుడు కదా, ఆయనే దేవుని అడగాలి కదా. అయ్యా నా ఎక్కని ఎలా చేస్తావా, నా ఎక్కకి ఇటువంటి శాపం నా ఎక్క మీద పంపిస్తావా అని అహరోను అడగాలి. కానీ అడిగే దేవుడు ఆయన మాట ఎంత సంగతికి అహరోనుకి తెలుసు. అహరోను ఇప్పుడు ఎవరు రికార్డ్ చేస్తున్నాడంటే మోసేని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని దేవునికి మొరపెట్టాడు. అప్పుడు యెహోవా మోసేతో ఎందుకంటే నువ్వు చేసిన పొరపాటును బట్టి తండ్రి ఏం చేస్తాడు? మనం చేసిన పొరపాటు చేస్తే మన తండ్రి ఏం చేస్తాడు? నువ్వు పిల్లలు నా మొక్క నువ్వు చూపించుగా అంటే తండ్రి ఏం చేస్తాడు? మన మీద పాపం ఇచ్చి ఏదో మనం ఏం చేస్తాడంటే నీ మొక్క నేను అన్నట్టుగా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు 7 దినాలు అక్కడ పెట్టాడంటే ఊరు వెళ్ళిపోరా, పాలెం వెళ్ళిపోరా. అప్పుడు ఎన్ని దినాలు ఉండాలట? 7 దినాలు ఉండిన తర్వాత మళ్ళా మనల్ని ఏం చేస్తుందంటే తెలుసుకుందామన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇంటికే పెద్దది, అన్నదమ్ములు 2 మీద పెద్దది, మంచి ప్రవర్త, మంచి గాయకురాలు. అయినా దేవుని దృష్టిలో ఏ రీతిగా ఉండాలో, ఎలా ఉండాలో ఆమె కూడా తెలుసుకున్న వ్యక్తే. కానీ దేవుని మాట ఏమలేదంటే లోబడలేదు. ఆయన మాట వినలేనందుకే దేవుని శాపానికి ఏమవుతుందంటే లోనైతే. దేవుని బిడ్డారు, నా ప్రియ సంగమా, సహోదరులారా, అబ్రహామును బట్టి లోతు ఏమయ్యాడు? యాకోబును బట్టి లాభాలు ఏమయ్యంటే ఆస్వాదించబడ్డాడు. యోసేపును బట్టి పోతీఫరు పరుగుబడి ఏమయ్యంటే అటువంటి ఆశీర్వాదం మన పొందుకొని ఇంకా బలమైన బిడ్డలుగా
సంఘంలో కూడా బలమైన పాత్రలుగా, బలమైన పనిముట్టులుగా, ప్రభు కొరకు వాడబడే బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఉండాలని నేను కోరుస్తూ ఈ వాక్యాన్ని ముగించుతున్నాను. దేవుడి వాక్యం దేవుడు దీవించిన కనుక ఆమేన్. హల్లెలూయా. మీకు అందరికీ వందనాలండి. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి, చిన్నయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించున్నాను. ఎందుకంటే వారి చూపే ప్రేమ గొప్పది. ఎందుకంటే వారి తాతయ్య గారు, పెద్దయ్య గారు నాకు తెలుసు. పెద్దయ్య గారి దగ్గరికి వచ్చేదానికి నేను 5వ తరగతి చదువుతుంది. సైకిల్ వేసుకొచ్చి పుట్టూరుకి అడిగారు, లేదని అడిగారు. ఆయన నన్ను బయట కూర్చోబెట్టి కూడా ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చి కదా, అంటే లోపల ఏం చేసుకోడు అయినా ఈ ఫోటోలన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఉంది, అవి కడిపోవడం అంట లోపలికి వెళ్ళిపోయి. మరి మన ఎందుకంటే 100 మంది పిల్లలు చదువుకోవాలి, ఈ 100 మంది పిల్లల ఫోటోలు అయినా తీసుకోండి. ఆయనకే బాధ్యత కనుక అమ్మగారు ఏం చేసిందంటే సైకిల్ తీసుకుని వెళ్ళి మరి సామెల దగ్గరికి అడిగిరండి, మన పోలీసు అయ్యే లేదని తెలుసుకురామని మమ్మల్ని ఏం చేసిందంటే పంపించి, అప్పుడు పెద్దయ్య దగ్గరికి వచ్చి ఎక్కడే కూర్చునేవాడు. ఆయన ఏం సమాధానం చెప్తాడో చెప్పేవాడు ఒకడు ఇక్కడ ఉండేవాడు. దేవుడు దగ్గర వెళ్ళిపోయారు. ఆయన పని ఆగలేదు. ఆయన పని చేయడానికి మరి సామెల గారిని నియమించుకున్నాడు. మళ్ళీ ఆయన పని చేయడానికి చిన్నయ్య గారిని నియమించుకున్నాడు. దేవుడి చిత్తం అయితే మళ్ళా మరొక సామెల గారి మంచి ఏం చేయాలి, రావాలేదమ్మా, రావాలని చేస్తున్నారా నిజంగా చేస్తారా? నిజంగానే చేస్తాను, రాలేదు చేయండి. సంఘం ప్రార్థన చేసింది. నా కాళ్ళ గారికి దేవుడు మాట్లాడా ముందు అక్కడ నేను ప్రార్థించాను స్వామి దీనిపైన. మరి నా తర్వాత ఈయన తర్వాత ఎవరు ఈ సేవ చేస్తారంటే మరి చాలా ఉపాసం ఉండేవారు మా పాలు గారు, కుమారుడు కూడా. నేను ఉపాసం, మా పాస్టర్ గారు కూడా ప్రతి శుక్రవారం ఉపాసం పెట్టి ప్రార్థన చేసి దేవుడు అనుకున్న కార్యం దేవుడు ఏం చేశాడు, జరిగించాడు. మీరు కూడా సంఘం కోసం, అయ్యగారి కుటుంబం కోసం, చిన్నమ్మ గారి కోసం మీరు అందరూ ఇంజని ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించండి. ఎన్ని తలసినా ఏది అడిగినా ప్రభువా జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై యేసునింటిని నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఎన్నడూ నాయే ప్రాణి విలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఎన్నడూ నాయే ప్రాణి విలువలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుని స్తోత్రం చెప్పడానికి సంతోషంగా సమయంలో చివరి రోజు అయినప్పటికీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఏ మాట విన్నా చెప్పండి, ఏ మాట చెప్పారు, ఏ మాట విన్నాం? శాపమా ఆశీర్వాదం. అంటే మన ద్వారాగా ఎదుటి వాళ్ళకి దేవుని కలగాల, నష్టం కలగాలి. నష్టం కలగడానికి ప్రయత్నం చేయకూడదు, కానీ శత్రువైనప్పుడు కూడా మనం దేవుని కలగానే మనం ఉండాలని. అంచేత శత్రువుల మధ్యను తన భక్తులను ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. నాణ్య బాగా చెప్పిన మాట ఇస్సాకు గురించి. ఇస్సాకు శత్రువుల మధ్య ఉన్నప్పుడు కూడా భయపడ్డారట. ఎందుకు భయపడ్డారంటే ఆ రాజు అది మాకంటే బలవంతుడిగా ఉన్నా నీవు మా మధ్య నుండి దొర నిలిపమంటే వేదాల్లో ప్రవేశపెట్టాను. అంతగా బలంగా ఉన్నాను.
దేవుడు ఎక్కడ కూడా ఆశీర్వదించు అంచేత కీర్తనలో అంటాడు కదా, నేను శత్రువుల మధ్యను భోజనము సిద్ధం చేస్తాను. దేవుని పడిగా మనము ఒకరిని నష్టపరిచేటట్టుగా మనం ఉండకూడదు, కానీ బాధ పెట్టేవాళ్ళుగా ఉండకూడదు, కానీ వారి బాధలు మన నోటి మాట ద్వారా ఏం జరిగినప్పుడు వారి జీవితాలు ఒక శుభవచనాన్ని పడుతుంది. అందుకని మనం గౌరవించినటువంటి ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభు వల్ల దీవించబడాలనుకున్న వాడు శాపం చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? యోను. ఆయన శిష్యుడే. ఆయనతో ఆయన బిడ్డ తిన్నాడు, ఆయన కలిశాడు, ఆయన చేసే అద్భుతాలు చూశాడు. అయినప్పుడు కూడా ఆయన ద్వారా దీవించబడాలి అని అనుకోవాలి, కానీ ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు కనుక ఏం చేసుకున్నాడంటే మరణాన్ని తెచ్చుకున్నాడు. 12 మంది శిష్యులకి సాక్ష్యం ఒక ఎత్తు, ఈ 11 మంది శిష్యుల సాక్ష్యం ఒక ఎత్తు, 12వ శిష్యుడు యోగా సాక్ష్యం ఒక మంది. ఈయన మరణం పొందుకున్నాడు. ఆయన మిగతా 11 శిష్యులు ఏమైపోయిందంటే మనకి సాక్ష్యం కలిగి ఎప్పటి వరకు కూడా మాదిరి అనుభవాన్ని చూపిస్తుంది. అని చెప్పి మనము యోగాను బట్టి నడవకూడదు, కానీ మంచి జ్ఞానం కలిగినటువంటి శిశువులతో నడిచే వారిగా ఉండాలి. చేత మనం జీవితకాలం అంతా కూడా మనల్ని బట్టి అందరూ జీవించబడాలి, రక్షించబడాలి. రక్షించబడాలని, జీవించబడాలని పట్టణానికి వచ్చి అందరి గురించి కూడా ప్రార్థన చేసే బాధ్యత మన దేవుడు మన చేతుల్లో ఎక్కడికి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవుని చేత మనం అందరం కూడా దీవించబడాలి, రక్షించబడాలి. నీ బంధాన్ని రక్షించదు, నీ ధనము ఎన్ని లక్షలున్నా రక్షించదు, కానీ ఉన్న బాధ అది రక్షించదు. మనకు కలిగినటువంటి ఏ ప్రాపర్టీ కూడా రక్షించదు. రక్షించబడి ఎవరు చెప్పండి? దేవుడే. చేత మనము కూడా ఆశ్రయించబడాలంటే దేవుని బట్టి మాత్రమే మనం జీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో మరి చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులు రాజు గారికి కుటుంబాన్ని కూడా అందరి తరఫున మనం శుభ్రంగా చేస్తా ఉన్నాం. వాటిని ముగించేయండి. ఈ కార్యక్రమాన్ని మొదటి కూర్చోండి. పాఠశాల వెళ్ళండి. అక్కడికి కూర్చోండి. అయితే రీజనల్ నాయకులు కూడా కనపరిచారు, జిల్లా నాయకులు కూడా కనపరిచారు. ఇది ఒక మాదిరికరం అవడం మీరు సంఘానికి. మీరేం చెప్పండి ఇప్పుడు? చెప్పండి ఏంటి? ఈ నెల 12వ తారీఖు జ్ఞాపకం మీరు చెప్పండి. సేవకుడు ఏంటో దినోత్సవం అంటే ఏం చేయాలి? మనం వాటిని కూడా గౌరవించాలి. అయితే మరి స్థానికంగా మమ్మల్ని కూడా మీరు ఏం చేయాలి చెప్పండి? మీ పైన నాయకులను
మీరు మీ పైన నాయకులను మీరు ఏం చేయాలి చెప్పండి. సన్మానించి ఈ సమయంలో మరి మీరు ఏం చేయాలి? వచ్చే వారం మరి చేస్తారో మీరు ఏం చేస్తారో అది మీకు అప్పచెప్తున్నాం. చెన్నైకి మమ్మల్ని కూడా మీరు కనపరచాలి, మనం చేస్తాం. అది మీకు ఒక ఆదర్శం అన్నమాట. అర్థమైందా? ఉన్నారా? వచ్చే ఆదివారం చేతుంది సమయంలో హల్లెలూయా. ఎందుకంటే బిడ్డలైన దైవజనుడు దేవుడు మనకి ఇచ్చాడు. అదే కాకుండా మన మంచికి మనపట్ల డాక్టర్ దాని గారు ఐక్య యొక్క పరిచర్యను గుర్తించారు. ఐక్య యొక్క నిర్ణయ కార్యక్రమాన్ని కూడా గుర్తించి జిల్లాలో దీనికి మంచి విధానాలు తెలియజేయాలని, నాతో మీరు సమాధానం ఉండాలని ఐక్యను తీసుకెళ్ళి వైస్ చైర్మన్గా జిల్లాకి వైస్ చైర్మన్గా బాధ్యత వారికి ఏం చేసినట్టు అప్పగించారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు చేశారు? అమ్మా ఐగుప్తు వెళ్ళాడు. ఎవరు? యేసు. కొన్ని సోదర ఎదుర్కొంది దర్శనాలు కట్టబడ్డారు. దర్శనాలు ఉన్నప్పుడే దర్శనాలు కళ్ళకు భావాలు ఏం చేయలేదు, చెప్పగలిగి. అదే సమయంలో రాజుగారికి వచ్చింది. ఆ కలమం ఎవరు చెప్పారు? చెప్పారు. అందుకే ఐగుప్తు దిశకి ఏమయ్యాడు. అది కాదు. అందుకే మన పైన నాయకులు మనం ఏం చేయాలట? సన్మానించాలి. ఎందుకంటే మనకి ఏమిస్తున్నారు? ఉపదేశాన్ని ప్రతి ఆదివారం ఉపదేశాన్ని ఇస్తున్నారు. శుక్రవారం కూడా ఉపదేశాలు మనకి బోధిస్తున్నారు కనుక వారు మనం ఏం చేయాలంటే గౌరవించాలి. హల్లెలూయా. కనుక నన్ను ఈ రీతిగా సర్పంచ్ చేస్తారని అనుకోలేదు. అయితే దేవుని యొక్క కృప, వారి ప్రేమ నా మీద, నా భార్య మీద, మా సంఘం మీద ఉంది కనుక ఈ రోజు నన్ను కదా కనపడి నేను ఎందుకు పరిచయాన్ని ప్రార్థన నా ప్రభుని మనం ఏం చేయాలంటే కనపరచాలి. కనుక మీరు కూడా మన ధైర్యం ఏం చేయాలంటే కనపరచండి. దేవుడు మిమ్మల్ని కూడా పనికొచ్చే పాత్రగా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీకు అందరూ అలాగే సహాయపడతామండి సమయంలో. అలాగే రాత్రి వచ్చిన దైవజనులకు జనపద సుబ్రహ్మణ్య గారు ఆహారం తెలియపరిచారు. ఈ రోజు వచ్చిన దైవజనులకు మాకు జంగం ప్రేమ గారు తెలియపరిచిన ఆహారాన్ని ప్రార్థించేద్దాం. పాట పాడండి, ముగించుకుందాం.
మరి చక్కనటువంటి దైవజనులు ఈ సంవత్సరం వచ్చి మనందరినీ కూడా బలపరిచి నడిపించి వెళ్ళినందుకు నైనా గడిచిన 3 దినాలు ఈ రోజుతో నైనా 4వ దినముల మధ్యాహ్నం వరకు మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశం చూడండి. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరంలో బలపరచబడడానికి, ఆత్మ రక్షణ పొందడానికి వాయిదాలు వేయకుండా ప్రభావం